హాయ్ అందరికీ. ఫస్ట్ ఆఫ్ ఆల్ మీరు ఈ వీడియో ఆర్ ఈ ఛానల్ ఫస్ట్ టైం చూసినట్టయితే సబ్స్క్రైబ్ చేసి పెట్టుకోండి. సో దట్ ఎక్స్క్లూజివ్ తెలుగు కంటెంట్ ఆడిట్ రిలేటెడ్ ఏదైనా మీరు మిస్ అవ్వకుండా ఉంటుంది అండ్ మీరు ఈజీగా తెలుగులో నేర్చుకోవడానికి స్కోప్ ఉంటుంది. నెక్స్ట్ ఈ నోట్స్ కావాలనుకుంటే మీరు డిస్క్రిప్షన్లో టెలిగ్రామ్ ఛానల్ లింక్ ఇస్తే అక్కడ వెళ్ళి మీరు డౌన్లోడ్ చేసుకోండి. నెక్స్ట్ ఇప్పుడు మనం ఆడిట్ ఎవిడెన్స్ స్పెసిఫిక్ కన్సిడరేషన్స్ రిలేటెడ్ టు ద సెలెక్టెడ్ ఐటమ్స్, ఇది ఆడిట్ ఎవిడెన్స్. ఎస్ఏ 500 కూడా ఏంటి, అది కూడా ఆడిట్ ఎవిడెన్స్. బట్ డిఫరెన్స్ ఏంటి సార్ అంటే అది జనరల్ ఆడిట్ ఎవిడెన్స్ అంటే ఏంటి అంటే సఫిషియెంట్ అప్రాపరేట్ ఆడిట్ ఎవిడెన్స్ ఏంటి, ఆడిట్ ఎవిడెన్స్ ఆబ్టైన్ చేసుకోవడానికి ప్రొసీజర్స్ ఏంటి, సఫిషియన్సీ ఏంది, అప్రాపరేటెన్స్ ఏంది, ఇదంతా క్వాలిటీ క్వాంటిటీ ఇవన్నీ పెద్దగా చూసాము. ఇక్కడ ఏంటి ఆడిట్ ఎవిడెన్స్ స్పెసిఫిక్ కన్సిడరేషన్స్ రిలేటెడ్ ఫర్ సెలెక్టెడ్ ఐటమ్స్ అంటే ఓన్లీ 3 థింగ్స్ గురించి మాట్లాడుతుంది. ఒకటి ఏంటి, అది ఇన్వెంటరీ గురించి, లిటిగేషన్ అండ్ క్లెయిమ్స్, నెక్స్ట్ సెగ్మెంట్ ఇన్ఫర్మేషన్. దీని గురించి ఆడిట్ ఎవిడెన్స్ ఆ స్పెసిఫిక్గా మాట్లాడుతుంది. ఏంటవి మళ్ళీ చెప్పండి. ఇన్వెంటరీ గురించి, లిటిగేషన్ అండ్ క్లెయిమ్స్ గురించి, నెక్స్ట్ సెగ్మెంట్ ఇన్ఫర్మేషన్ గురించి. సో డీల్స్ విత్ ద స్పెసిఫిక్ కన్సిడరేషన్ బై ద ఆడిటర్స్ ఇన్ ఆబ్టైనింగ్ సఫిషియెంట్ అప్రాపర్ ఆడిట్ ఎవిడెన్స్ విత్ రెస్పెక్ట్ టు ద సర్టెన్ ఆస్పెక్ట్స్. అది ఇందాక చెప్పాను కదా మీకు, ఏంటి ఇన్వెంటరీ ఒకటి, లిటిగేషన్ అండ్ క్లెయిమ్స్ ఒకటి, నెక్స్ట్ సెగ్మెంట్ ఇన్ఫర్మేషన్ ఒకటి. సో ఆబ్జెక్టివ్ ఆఫ్ ద ఆడిటర్ ఏంటి బేసిక్గా ఇందాక నేను చెప్పినట్టు ఈ మూడింటికి కదా. సో ఫస్ట్ మనం ఇన్వెంటరీ గురించి ఏం తెలుసుకోవాలి, ఎగ్జిస్టెన్స్ అండ్ కండిషన్ ఆఫ్ ఇన్వెంటరీ. ఫస్ట్ ఆఫ్ ఆల్ ఏంటంటే ఇది వెరీ చిన్న ఎస్సే. సో మీరు క్లాస్లోనే నేర్చుకోండి, నాతో పాటు నేర్చుకోవడానికి ట్రై చేయండి. సో దట్ మీరు క్లాస్లో నేర్చుకుంటారు, నెక్స్ట్ రివిజన్ చేసుకుంటే సరిపోతుంది. సో మనం ఏంటి ఫస్ట్ ఇన్వెంటరీ గురించి ఏంటి, ఆబ్వియస్లీ ఇన్వెంటరీ కదా. సో దాని అసలు ఎగ్జిస్టెన్స్లో ఉందా లేదా నిజంగా, నెక్స్ట్ దాని కండిషన్ ఎలా ఉంది ఇది తెలుసుకోవాలి. ఫర్దర్గా తెలుసుకుందాం డీటెయిల్ వెళ్ళినప్పుడు. సో ఇన్వెంటరీ గురించి ఏం తెలుసుకోవాలి మనము, ఎగ్జిస్టెన్స్ అండ్ కండిషన్ తెలుసుకోవాలి. లిటిగేషన్ గురించి ఏం తెలుసుకోవాలి, కంప్లీట్గా డిస్క్లోజ్ చేశారా లేదా, అది మనం లిటిగేషన్ అండ్ క్లెయిమ్స్ గురించి తెలుసుకుంటాం. నెక్స్ట్ సెగ్మెంట్ ఇన్ఫర్మేషన్ గురించి, ప్రజెంటేషన్ అండ్ డిస్క్లోజ్ గురించి తెలుసుకుందాం. సో 1 by 1 వెళ్దాం. మనం ఫస్ట్ ఇన్వెంటరీ గురించి తెలుసుకుందాం. మనకి అందరికీ తెలుసు ఇన్వెంటరీ, AS2 ఆర్ AS2 ఏదో ఒకటి. సో ఇన్వెంటరీ ఈజ్ ఎప్పుడు మనం ఇన్వెంటరీ గురించి వెళ్ళినప్పుడు వెన్ ఇన్వెంటరీ ఈజ్ మెటీరియల్ టు ద ఫైనాన్షియల్ స్టేట్మెంట్, మెటీరియల్ అయినప్పుడు మాత్రమే మన ఫైనాన్షియల్ స్టేట్మెంట్కి ఇన్వెంటరీ అనేది మెటీరియల్ అయి ఉండాలి. అప్పుడు ఇవన్నీ చేస్తాం మనం. అండ్ ఆడిటర్ షెల్ ఆబ్టైన్ సఫిషియెంట్ అప్రాపరేట్ ఆడిట్ ఎవిడెన్స్ రిగార్డింగ్ ద ఎగ్జిస్టెన్స్ అండ్ కండిషన్స్. ఇందాక మాట్లాడినట్టు ఇప్పుడు మెటీరియల్ అయ్యాలి. ఈ ఇన్వెంటరీ అనేది ఇమ్మెటీరియల్ అయితే మనం అవసరం లేదు. సో మెటీరియల్ అయి ఉన్నప్పుడు ఇవన్నీ చేస్తాం మనం. సో ఫస్ట్ ఏం చేద్దామంటే అటెండెన్సెస్ ఫిజికల్ ఇన్వెంటరీ కౌంటింగ్ అన్లెస్ ఇన్ప్రాక్టికబుల్ టు. ఇన్వెంటరీ అనగానే మనకు గుర్తొచ్చేది ఏంటి, ఫస్ట్ మనకు ఇన్వెంటరీ కౌంటింగ్. ఇది నార్మల్గా అందరూ చేసే ప్రొసీజర్. ఇన్వెంటరీ కౌంటింగ్ వెళ్ళినప్పుడు ఏం చేయాలి, ఫస్ట్ మనం ఇన్వెంటరీ కౌంటింగ్ ఏం చేయాలంటే ఫస్ట్ ఏం చేయాలంటే ఎవాల్యుయేట్ మేనేజ్మెంట్ ఇన్స్ట్రక్షన్స్ అండ్ ప్రొసీజర్స్. అంటే ఇక్కడ ఏం చేస్తున్నాం మనము, ఎంక్వైరీ చేస్తున్నట్టే. ఆడిట్ ప్రొసీజర్స్ ఉంటాయి కదా. సో ఇది కూడా వన్ ఆఫ్ ది ఎంక్వైరీ ఏంది, వన్ ఆఫ్ ది ప్రొసీజరే. సో మేనేజ్మెంట్ ఇన్స్ట్రక్షన్స్ అండ్ ప్రొసీజర్స్ ఏమి ఇచ్చారు ఫర్ రికార్డింగ్ అండ్ కంట్రోలింగ్ ద రిజల్ట్స్ ఆఫ్ ఇన్వెంటరీ ఫిజికల్ ఇన్వెంటరీ కౌంటింగ్. సో ఫస్ట్ ఫిజికల్ ఇన్వెంటరీ కోసం వెళ్ళావు, వెళ్ళి ఏం చేసావు, ఇన్వెంటరీ కౌంటింగ్ ఎవరు చేస్తారు, మేనేజ్మెంట్ చేస్తారు కదా. అక్కడ వెళ్ళి నువ్వు చూస్తావు అసలు మేనేజ్మెంట్ ప్రొసీజర్స్ ఎలా ఉంది ఫర్ రికార్డింగ్ అండ్ కంట్రోలింగ్ ద రిజల్ట్స్ ఆఫ్ ఇన్వెంటరీ కౌంటింగ్. అది చూసిన తర్వాత ఏం చేస్తావు, అబ్జర్వ్ చేస్తావు. నెక్స్ట్ ఏం చేస్తావు, అసలు ఫస్ట్ ఏమో ప్రొసీజర్స్ ఏంటని చూసావు. ఆ ప్రొసీజర్స్ చేసేటప్పుడు వీళ్ళు కరెక్ట్గా చేస్తున్నా లేదా అబ్జర్వ్ చేస్తావు. నెక్స్ట్ ఏం చేస్తావు, ఇన్స్పెక్ట్ ద ఇన్వెంటరీ. దగ్గరికి వెళ్ళి ఏం చేస్తావు, ఇన్వెంటరీ ఇన్స్పెక్ట్ చేసి చూసుకుంటావు అసలు ప్రాపర్గా ఉందా లేదా, కండిషన్లో ఉందా లేదా చూసుకుంటావు. నెక్స్ట్ పర్ఫామ్ ద టెస్ట్ కౌంట్స్. వాళ్ళేమో ఇందాక ప్రొసీజర్స్ బట్టి ఎంప్లాయీ ఆఫ్ ది కంపెనీ చేశారనుకో, నువ్వేం చేస్తావు ఇప్పుడు నీ టెస్ట్ కౌంట్స్ నువ్వే డైరెక్ట్గా వెళ్ళి టెస్ట్ కౌంట్స్ అని నువ్వే డైరెక్ట్గా పర్ఫామ్ చేస్తావు. సో ఫస్ట్ ఏం చేస్తావు అంటే మేనేజ్మెంట్ ఇన్స్ట్రక్షన్స్ అండ్ ప్రొసీజర్స్ ఏంటని చూస్తావు. దెన్ అది అయిపోయిన తర్వాత అబ్జర్వ్ చేస్తావు అసలు ఈ కౌంట్ ప్రొసీజర్స్ ఎలా ఉన్నాయని అబ్జర్వ్ చేస్తావు. దెన్ ఏం చేస్తావు, ఇన్స్పెక్ట్ చేస్తావు ఇన్వెంటరీని ఎలా ఉందని. నువ్వు డైరెక్ట్గా వెళ్ళి నువ్వే పర్ఫామ్ ద టెస్ట్ కౌంట్స్ ఇప్పుడు నువ్వే పర్ఫామ్ చేస్తావు. ఇది ఇన్వెంటరీ ఫిజికల్ ఇన్వెంటరీ. దాని తర్వాత ఏం చేస్తావు, లాస్ట్కి ఇందాక ఏం చేస్తాం మనము ప్రొసీజర్స్ ఫర్ రికార్డింగ్, ప్రొసీజర్స్ ఎట్లా రికార్డింగ్ అండ్ ఇన్వెంటరీ కౌంటింగ్. ఇది ఉంది ఇన్వెంటరీ కౌంటింగ్ ప్రొసెస్ అన్నీ చూసినాం కదా. కౌంట్ చేసిన తర్వాత మరి రికార్డ్స్లోకి ఎక్కిస్తాం కదా, మేము రికార్డ్స్లోకి అన్నీ రాసుకుంటాం కదా రికార్డ్స్లో, అది చూసుకుంటాం. పర్ఫార్మింగ్ ద ఆడిట్ ప్రొసీజర్స్ ఓవర్ ద ఎంటిటీస్ ఇన్వెంటరీ రికార్డ్స్ టు డిటర్మైన్ వెదర్ అక్యురేట్లీ రిఫ్లెక్ట్ ద యాక్చువల్ ఇన్వెంటరీ కౌంట్. ఇందాక కౌంట్ ప్రొసీజర్ రిలేటెడ్ మొత్తం చూసాం మనం, అవన్నీ ప్రాపర్గా ఇన్వెంటరీ రికార్డ్స్కి వచ్చినా చూసుకుంటాం. ఈ 2 స్టెప్స్ ఫాలో అయితే ఫిజికల్ ఇన్వెంటరీ కౌంటింగ్ అయిపోయింది. నెక్స్ట్ అటెండెన్స్ అండ్ ఫిజికల్ ఇన్వెంటరీ కౌంటింగ్ ఇన్వాల్వ్స్. సో ఇందాక చెప్పినట్టు సేమ్ ఇన్స్పెక్షన్, అబ్జర్వేషన్ అండ్ ఆబ్టైనింగ్. ఇన్స్పెక్షన్ ఏం చేస్తావు, సేమ్ అంతే ఎగ్జిస్టెన్స్ ఎవాల్యుయేట్ చేస్తావు, దాని కండిషన్ ఏం చూస్తావు. అబ్జర్వేషన్ ఏం చేస్తావు, మేనేజ్మెంట్ ఇన్స్ట్రక్షన్స్ ఏమి ఇచ్చింది, ఆ ప్రొసీజర్స్ ప్రాపర్గా రికార్డింగ్ అండ్ కంట్రోలింగ్ ద రిజల్ట్స్, ఆ ప్రొసీజర్స్ కరెక్ట్గా లేదో అబ్జర్వ్ చేస్తావు. థర్డ్ ఆడిట్ ఎవిడెన్స్ తీసుకుంటావు యాజ్ టు రిలయబిలిటీ ఆఫ్ మేనేజ్మెంట్ కాల్. అసలు ఆడిట్ ఎవిడెన్స్ దేని తీసుకుంటావు అంటే ఈ మేనేజ్మెంట్ ప్రొసీజర్ ఏది ఇచ్చిందో దాని రిలయబిలిటీ ఎంతని తీసుకుంటావు. ఇది ఫిజికల్ ఇన్వెంటరీ కౌంటింగ్. నెక్స్ట్ ఇదేమో మ్యాటర్స్ ఇన్వాల్వింగ్ ప్లానింగ్ అండ్ అటెండెన్స్. ఇదేమో వెళ్ళిన తర్వాత ఏం చేస్తామని చెప్పినాం, ఫిజికల్ ఇన్వెంటరీ కౌంటింగ్ వెళ్ళిన తర్వాత ఏం చేస్తాం. ఇది ప్లానింగ్ స్టేజ్. ప్లానింగ్ ఎలా చేసుకుంటావు, అసలు వెళ్ళక ముందు ప్లానింగ్ ఎలా చేసుకుంటాం ఏం చేస్తాం, ఫస్ట్ మనము కొన్ని థింగ్స్ మనం ఓన్లీ ఇన్వెంటరీ ఎక్స్క్లూజివ్ మాడతాం. ఏంటంటే
నేచర్ ఆఫ్ ఇన్వెంటరీ అంటే ఏ టైప్ ఆఫ్ ఇన్వెంటరీ, అసలు ఏ టైప్ ఆఫ్ ఏ ఇన్వెంటరీ ఉంది అక్కడ తెలుసుకుంటాం. నెక్స్ట్ స్టేజెస్ ఆఫ్ కంప్లీషన్ ఆఫ్ వర్క్ ఇన్ ప్రోగ్రెస్, వర్క్ ఇన్ ప్రోగ్రెస్లో ఉందా లేదా రా మెటీరియల్ ఉందా, వర్క్ ఇన్ ప్రోగ్రెస్ తీసుకుంటాం. నెక్స్ట్ దాంట్లో రిస్క్ ఎంత ఉంది, రిస్క్ ఆఫ్ మెటీరియల్ మిస్స్టేట్మెంట్ రిలేటెడ్ టు ద ఇన్వెంటరీ. ఒకవేళ రిస్క్ ఉంటే దాంట్లో కంట్రోల్ ఉండాలి, రిస్క్ ఉంటే కంట్రోల్ ఉంటాయి. ఇవన్నీ పక్కపక్కకి ఉంటాయి, రెండు రిస్క్ ఉంటే కంట్రోల్ ఉంటాయి. సో వెదర్ ద నేచర్ ఆఫ్ ఇంటర్నల్ కంట్రోల్ రిలేటెడ్ టు ద ఇన్వెంటరీ. ఫస్ట్ ఏమన్నా ఏ టైప్ ఆఫ్ ఇన్వెంటరీ, నేచర్ ఆఫ్ ఇన్వెంటరీ, స్టేజెస్ ఆఫ్ వర్క్ ఇన్ ప్రోగ్రెస్ ఏందని చూస్తాం. నెక్స్ట్ ఏం చూస్తాం, రిస్క్ ఆఫ్ మెటీరియల్ మిస్స్టేట్మెంట్ ఎంత ఉంది, దెన్ రిలేటెడ్ ఇంటర్నల్ కంట్రోల్స్ ఏమి ఉండాలి. సో ఇక్కడ వరకు ఏమైంది మనకి ఇన్వెంటరీ గురించి మొత్తం తెలుసుకున్నాం. దెన్ ఇంకేం చేస్తాం, ప్లానింగ్ అండ్ అడిక్వేట్ ప్రొసీజర్స్ ఎక్స్పెక్టెడ్ టు బి ఎస్టాబ్లిష్డ్ అండ్ ప్రాపర్ ఇన్స్ట్రక్షన్. ఇందాక అయిపోయింది కదా మనం ఇందాక ఫిజికల్ ఇన్వెంటరీ ఇప్పుడు చూసుకుంటాం ప్లానింగ్ చేసినప్పుడు అసలు అడిక్వేట్ ప్రొసీజర్స్ ప్రాపర్గా ఉన్నాయా లేవా ఫర్ రికార్డింగ్ ద ఇన్వెంటరీ కౌంటింగ్ చూసాం. అడిక్వేట్ ప్రొసీజర్ ఎక్స్పెక్టెడ్ ఎస్టాబ్లిష్డ్ ఫర్ ఇన్స్ట్రక్షన్ ఫర్ ఫిజికల్ ఇన్వెంటరీ కౌంటింగ్. దెన్ టైమింగ్ ఆఫ్ ఫిజికల్ ఇన్వెంటరీ కౌంటింగ్, ఏ టైం ఎప్పుడు అంటే ఏ డేట్కి ఏ టైంకి వెళ్ళి కౌంట్ చేస్తాం ఇది చూసుకుంటాం. నెక్స్ట్ వెదర్ ద ఎంటిటీ మెయింటైన్స్ పర్పెచువల్ ఇన్వెంటరీ సిస్టమ్. పర్పెచువల్ ఇన్వెంటరీ సిస్టమ్ అంటే ఏంటి అంటే ఇది నెవర్ ఎండింగ్ పర్పెచువల్ అంటే నెవర్ ఎండింగ్ ఇన్వెంటరీ రికార్డింగ్ అనేది నెవర్ ఎండింగ్ ప్రాసెస్ ఉంటుంది ఏ ఆర్గనైజేషన్ అయినా. సో ఆ ఇన్వెంటరీ కౌంటింగ్ పర్పెచువల్ ఉందా లేదా, నెవర్ ఎండింగ్ ప్రాసెస్ ఉందా లేదా, అంటే దీంతో సంబంధం లేకుండా వేరే ట్రాన్సాక్షన్ సంబంధం లేకుండా పర్పెచువల్గా రన్ అవుతుందా లేదా ఇన్వెంటరీ కౌంట్ ప్రాసెస్ చూసుకోవాలి. నెక్స్ట్ లొకేషన్ ఎట్ విచ్ ఇన్వెంటరీ ఈజ్ హెల్డ్, ఎక్కడ ఇన్వెంటరీ హెల్డ్ అయింది, ఇంక్లూడింగ్ ద మెటీరియాలిటీ అండ్ రిస్క్ ఆఫ్ మెటీరియల్ మిస్టేక్ డిఫరెంట్ లొకేషన్స్. ఇప్పుడు ఇన్వెంటరీ అది కూడా చూసుకోవాలి. సో దట్ మనం ప్లాన్ చేసుకుంటాం, ప్లానింగ్ స్టేజ్లో ఇట్ సెల్ఫ్ చూసుకోవాలి. అసలు ఇన్వెంటరీ వీలదే, కానీ కొన్నిసార్లు ఏమో థర్డ్ పార్టీ దగ్గర ఉంటుంది, కొన్నిసార్లు వెండర్ దగ్గర ఉంటుంది, అది కూడా చూసుకోవాలి మనం. లొకేషన్ ఎట్ విచ్ ఇన్వెంటరీ ఎక్కడ ఉంది, దాంతోపాటు మెటీరియాలిటీ ఏంటి, మెటీరియాలిటీ చూసుకోవాలి, ఎంత మెటీరియల్గా చూసుకోవాలి, రిస్క్ ఆఫ్ మెటీరియల్ మిస్టేక్ చూసుకోవాలి. నెక్స్ట్ ఇవన్నీ కాదు, లాస్ట్కి అసిస్టెన్స్ ఆఫ్ ఆడిటర్ ఎక్స్పర్ట్. ఇప్పుడు ఇన్వెంటరీ అనేది చాలా పెద్దది ఉంది ఆర్ కాంప్లెక్స్ సిచ్యువేషన్ ఉంది అనుకో. ఎగ్జాంపుల్ కెమికల్స్ ఉన్నాయి, కెమికల్స్లో ఆబ్వియస్లీ ఆడిటర్ అంటే వెళ్ళి ఫిజికల్ ఇన్వెంటరీ కౌంటింగ్ చేయలేడు, దానికి ఎక్స్పర్ట్ హైర్ చేసుకోవాలి. సో ఆ ఎక్స్పర్ట్ అవసరమా అని చూసుకోవాలి. సో ఫస్ట్ మళ్ళీ మనం రివైజ్ చేద్దాం. ఇక్కడ ఫస్ట్ నేచర్ అన్న ఏ టైప్ ఆఫ్ ఇన్వెంటరీ, దెన్ ఏం చెప్పినా ఏ వర్క్ ఇన్ ప్రోగ్రెస్ ఏ స్టేజ్లో ఉంది ఆ ఇన్వెంటరీ, దెన్ ఏంటి రిస్క్ ఆఫ్ మెటీరియల్ మిస్టేట్మెంట్, రిస్క్ ఉంటే ఇంటర్నల్ కంట్రోల్స్ ఉన్నాయా లేవా. నెక్స్ట్ అడిక్వేట్ ప్రొసీజర్స్ ఎలా ఉన్నాయి అంటే ఇన్వెంటరీ కౌంట్ ప్రొసీజర్ కౌంటింగ్ చేయడానికి అడిక్వేట్ ప్రొసీజర్స్ ఉన్నాయా లేవా. నెక్స్ట్ ఏం చేస్తాం మనము టైమింగ్ ఆఫ్ ఫిజికల్ ఇన్వెంటరీ కౌంటింగ్. నెక్స్ట్ పర్పెచువల్ సిస్టమ్ మెయింటైన్ చేస్తుందా లేదా. నెక్స్ట్ ఏ లొకేషన్లో ఉంది, లొకేషన్ ఎట్ విచ్ ఇన్వెంటరీ సెల్, దాంతోపాటు ఏం చేయాలి మెటీరియాలిటీ అండ్ రిస్క్ ఆఫ్ మెటీరియల్ మిస్టేట్మెంట్ చూసుకోవాలి. లాస్ట్కి కొన్ని కాంప్లెక్స్ ఆర్ మనం చేయలేని ఇన్వెంటరీ కౌంటింగ్ ఉంటే ఆడిటర్ ఎక్స్పర్ట్ ఏమైనా అవసరం వస్తుందా లేదని చూసుకోవాలి. బయట ఎక్స్పర్ట్ వచ్చి కౌంట్ చేస్తుందని చూసుకోవాలి అది. నెక్స్ట్ ఫిజికల్ ఇన్వెంటరీ కౌంటింగ్ కండక్టెడ్ అదర్ దెన్ ద డేట్ ఆఫ్ ఫినాన్షియల్ స్టేట్మెంట్. మనకి డేట్ ఆఫ్ ఫినాన్షియల్ స్టేట్మెంట్ ఏంది 31st మార్చ్ ఉంటుంది. సో ఇప్పుడే మనం ఇన్వెంటరీ కౌంటింగ్ చేసి చూసుకుంటాం, ఎందుకంటే ఈ డేట్ ఎంతైతే ఇన్వెంటరీ ఉందో అదే మనం ఫైనాన్షియల్ స్టేట్మెంట్లు ఇస్తాం. సో ఇప్పుడు కాకుండా వేరే డేట్లో నువ్వు వెళ్ళినావు అనుకో, నార్మల్గా అంటే వేరే రీజన్ వల్ల నువ్వు వెళ్ళకపోయినావు, కాకపోతే తర్వాత వెళ్ళినావు, అప్పుడు ఏం చేయాలి చెప్పు. పర్ఫార్మ్ ద ప్రొసీజర్స్ టు ఆబ్టైన్ ఆడిట్ ఎవిడెన్స్ అబౌట్ వెదర్ ద చేంజెస్ ఇన్ ద ఇన్వెంటరీ బిట్వీన్ ద కౌంట్ డేట్ బిట్వీన్ ద డేట్ ఆఫ్ ఫినాన్షియల్ స్టేట్మెంట్ ప్రాపర్లీ ఇంక్లూడెడ్. ఇప్పుడు నువ్వు వేరే డేట్కి వెళ్ళినావు, ఎగ్జాంపుల్ 5th ఏప్రిల్కి వెళ్ళావు అనుకోండి, యాక్చువల్గా మనం చేయాల్సింది ఇప్పుడు 31st మార్చ్. మరి ఈ రెండింటి మధ్యలో కొన్ని ట్రాన్సాక్షన్స్ అయి ఉంటాయి కదా, సో దానికి నువ్వు ప్రాపర్ అడ్జస్ట్మెంట్ చేసినా లేదా. ఇది పర్పెచువల్ ఇన్వెంటరీ సిస్టమ్ అనేది అవుతుంటుంది కదా ఇప్పుడు, అది ప్రాపర్ అడ్జస్ట్మెంట్ చేయాలి. సో దట్ మనం 31st మార్చ్కి కావాల్సిన ఫిగర్ అనేది మనం కౌంట్కి తీసుకోగలుగుతాం. సో అదే ఏం చేయాలి, పర్పెచువల్ ఇన్వెంటరీ రికార్డ్స్ అనేది ప్రాపర్గా అడ్జస్ట్ చేయాలి లేవా. అడ్జస్ట్ ఉంటే దాని రిలయబిలిటీ ఎంత ఉంది, ఫస్ట్ అడ్జస్ట్మెంట్స్ అవుతున్నా లేదా, పర్పెచువల్ ఇన్వెంటరీ కౌంటింగ్ అనేది ప్రాపర్గా జరుగుతుందా లేదా, జరిగిన తర్వాత ఏంది రిలయబిలిటీ ఏముంది. నెక్స్ట్ రీజన్స్ ఫర్ ద సిగ్నిఫికెంట్ డిఫరెన్సెస్, ఒకవేళ రిలయబిలిటీ లేకపోతే రీజన్స్ ఫర్ సిగ్నిఫికెంట్ డిఫరెన్స్ బిట్వీన్ ద ఆబ్టైన్ డ్యూరింగ్ ద ఫిజికల్ కౌంట్ అండ్ పర్పెచువల్ ఇన్వెంటరీ రికార్డ్స్. సో ఇవి తీసుకోవాలి. ఫస్ట్ ఏం చెప్పినా పర్పెచువల్ ఇన్వెంటరీ రికార్డ్స్ అనేది ప్రాపర్గా జరుగుతుందా లేదా, జరగకపోతే జరిగింది అనుకోండి, జరిగితే ఏంటి దాని రిలయబిలిటీ ఏంటి, జరగకపోతే రీజన్స్ ఫర్ సిగ్నిఫికెంట్ డిఫరెన్స్ చూసుకోవాలి. ఇది ఎప్పుడు అదర్ దెన్ డేట్ ఆఫ్ ఫైనాన్షియల్ స్టేట్మెంట్. ఇది అన్ఫోర్స్డ్ సర్కమ్స్టాన్సెస్ వల్ల నువ్వు వెళ్ళలేకపోతున్నావు, ఇదేంటేమైనా ఇది నార్మల్ సిచ్యువేషన్స్, ఇది అదర్ దెన్ ద డేట్ ఆఫ్ ఫైనాన్షియల్ స్టేట్మెంట్ వెళ్ళినావు కానీ ఇక్కడ వెళ్ళలేకపోతున్నావు, బట్ తర్వాత వెళ్ళినావు అనుకో, అప్పుడు ఏం చేయాలి. If the auditor is unable to attend the physical inventory counting due to unforeseen circumstances, then auditor shall make observe the sum on alternative date and perform the audit procedures or intervening transactions. Same. ఇది కూడా అంతే. ఇక్కడేమో మనకు అన్ఫోర్స్డ్ సర్కమ్స్టాన్సెస్, ఇక్కడేమో అదర్ దెన్ ద డేట్ ఆఫ్ ఫైనాన్షియల్ స్టేట్మెంట్. ఇక్కడ కూడా అంతే. నువ్వు ఆల్టర్నేటివ్ డేట్ అంటే నువ్వు ఎప్పుడైతే వెళ్ళినో ఆల్టర్నేటివ్ డేట్ 31st మార్చ్ కాకుండా వేరే డేట్కి ఎప్పుడు వెళ్తే అవన్నీ ఆడిట్ ప్రొసీజర్స్ ఈ మధ్యలో జరిగింది. ఎగ్జాంపుల్ ఇక్కడ చెప్పిన 31st మార్చ్కి చేయాల్సింది మనము 5th ఏప్రిల్కి చేసినాం అనుకోండి, ఆర్ 5th ఏప్రిల్ చేస్తే ఈ మధ్యలో ట్రాన్సాక్షన్లో ఈ మధ్యలో ఉంటాయి కదా, పర్ఫార్మ్ ద ఆడిట్ ప్రొసీజర్ ఆర్ ఇంటర్వెనింగ్ ట్రాన్సాక్షన్ చేసుకొని పెట్టుకోవాలి. ఇది ఎప్పుడు ఈ టూ సిమిలర్గానే ఉంటాయి. ఇది ఒకటి అదర్ దెన్ ద డేట్ ఆఫ్ ఫైనాన్షియల్ స్టేట్మెంట్, ఇంకోటి అన్ఫోర్స్డ్ సర్కమ్స్టాన్సెస్ వల్ల నువ్వు వెళ్ళలేకపోయినావు. నెక్స్ట్ అటెండెన్స్ అట్ ఫిజికల్ ఇన్వెంటరీ కౌంటింగ్ బికేమ్ ఇన్ప్రాక్టికబుల్.
ఇంప్రాక్టికబుల్ అయ్యింది ఇక్కడ. అంటే నువ్వు వెళ్ళలేకపోతున్నావు. ఇట్లా ఇప్పుడు కోల్ మైన్ ఉందనుకోండి, ఆబ్వియస్లీ నువ్వు కోల్ మైన్కి వెళ్ళి నువ్వు చేయడానికి వెరీ డిఫికల్ట్ థింగ్ అది. కోల్ మైన్లో చాలా ఏమంటారు, అందరు ఎవరంటే వెళ్ళండి ఎంటర్ అయ్యి నేను ఫిజికల్ ఇన్వెంటరీ కౌంటింగ్ చేస్తే అంటే కుదరదు. సో ఇంప్రాక్టికబుల్ అంటే ఇప్పుడు ఏం చేయాలి, అప్పుడు మనకి ఇఫ్ అటెండెన్స్ ఫిజికల్ కౌంటింగ్ ఇంప్రాక్టికబుల్ అయినప్పుడు ఏం చేయాలంటే, దిస్ మే బీ డ్యూ టు ఫ్యాక్టర్స్ సచ్ యాజ్ నేచర్ వల్ల కావచ్చు, లొకేషన్ ఏదన్నా కావచ్చు. సో అప్పుడు ఏం చేయాలి, పర్ఫార్మ్ ద ఆల్టర్నేటివ్ ఆడిట్ ప్రొసీజర్స్ టు ఆబ్టైన్ సఫిషియెంట్ అప్రాపర్ ఆడిట్ ఎవిడెన్స్ రిగార్డింగ్ ద ఆల్టర్నేటివ్ ప్రొసీజర్ చూసుకోవాలి ఇంప్రాక్టికబుల్ అయినప్పుడు. ఇఫ్ ఇట్ ఈస్ నాట్ పాసిబుల్ టు డూ సో దెన్ మాడిఫై ద ఒపీనియన్ ఇన్ ఆడిటర్స్ రిపోర్ట్ యాజ్ పర్ SF 705. సో ఫస్ట్ మనం ఏం చేయాలి, ఇంప్రాక్టికబుల్ అయినప్పుడు ఏం చేయాలి, ఆల్టర్నేటివ్ ఆడిట్ ప్రొసెస్ చేసుకోవాలి. ఈ ఆల్టర్నేటివ్ ఆడిట్ ప్రొసెస్ చేసినా కూడా నీకు ఆడిట్ ఎవిడెన్స్ దొరకట్లేదు, ఏం చేస్తావు, ఆబ్వియస్లీ మాడిఫై ద ఒపీనియన్ యాజ్ పర్ 705. నెక్స్ట్ ఇంకోటి కొన్ని మనకి ఎస్ఏ 200లో ఇది ఉంటుంది పాయింట్, ఇది ఉండదు. మ్యాటర్ ఆఫ్ జనరల్ ఇన్కన్వీనియన్స్ టు ద ఆడిటర్స్ నాట్ ఎ వ్యాలిడ్ సఫిషియంట్ టు సపోర్ట్ డిసిజన్ దట్ అటెండెన్స్ అంటే నీకు ఇన్కన్వీనియన్స్ జరుగుతుంది, నేను ఇంత దూరం ట్రావెల్ చేయాలి ఆర్ ఇంత ఎఫర్ట్స్ పెట్టాలి సో దట్ నేను ఆ ఇన్వెంటరీ కౌంటింగ్ చేయను అనేది వ్యాలిడ్ రీజన్ కాదు. సో అదే చెప్తున్నాడు, మ్యాటర్ ఆఫ్ జనరల్ ఇన్కన్వీనియన్స్ ఈజ్ నాట్ ఎ వ్యాలిడ్ సఫిషియంట్ సపోర్ట్ దట్ ఇది సపోర్ట్ అయిపోయి నేను ఇది ఇంప్రాక్టికబుల్ అని చెప్పడానికి లేదు. అట్లా కూడా చూసుకోవాలి. అంటే చాలాసార్లు జెన్యూన్ కేసెస్ ఉంటాయి, కొన్ని జెన్యూన్ కేసెస్ ఉండవు. సో నాకు ఇన్కన్వీనియంట్ అవుతుంది, ఇది ఇంప్రాక్టికబుల్ అని చెప్పడానికి లేదు. నెక్స్ట్ మ్యాటర్ ఆఫ్ డిఫికల్టీ కానీ టైం కానీ కాస్ట్, అంటే డిఫికల్టీ అవుతుంది, నాకు టైం ఎక్కువ తీసుకుంటుంది, కాస్ట్ ఎక్కువ అవుతుంది అని చెప్పి నువ్వు ఎస్కేప్ అవ్వడానికి లేదు. ఈజ్ నాట్ ఇట్ సెల్ఫ్ ఏ వ్యాలిడ్ బేసిస్ ఫర్ ఆడిటర్స్ ఒమిట్ అండ్ ఆడిట్ ప్రొసెస్ విచ్ ఈస్ దెర్ ఇస్ అండ్ అంటే ఒమిట్ చేయడానికి లేదు. అండ్ దాంతోపాటు ఏంటి, ఆడిట్ ప్రొసెస్ దెర్ ఈజ్ నో ఆల్టర్నేటివ్ ఆడిట్ ప్రొసెస్ కూడా లేవంట. ఆర్ సాటిస్ఫైడ్ విత్ ఆడిట్ ఎవిడెన్స్ దట్ ఈస్ లెస్ దెన్ పర్వేజివ్ ఆడిట్ ఎవిడెన్స్. అంటే పర్వేజివ్ అంటే 100% లేకుండా ఒక ఆడిట్ ఎవిడెన్స్ అంటే డిఫికల్టీ వల్ల, టైం వల్ల, కాస్ట్ వల్ల నువ్వు అనేది చెప్పడానికి లేదు, ఏమని నేను చేయలేకపోతున్నా చెప్పడానికి లేదు. దాంతోపాటు ఒక ఆడిట్ ఎవిడెన్స్కి ఆల్టర్నేటివ్ ఆడిట్ ప్రొసీజర్ లేదు, ఆర్ లెస్ దెన్ పర్వేజివ్ ఆడిట్ ఎవిడెన్స్ ఇవ్వడానికి కూడా లేదు బికాస్ ఆఫ్ వాట్ డిఫికల్టీ, టైం ఆర్ కాస్ట్ వల్ల. ఇది నెక్స్ట్ కాన్సెప్ట్కి వెళ్దాం మనం. ఇప్పుడు కస్టడీ ఆఫ్ ది కంట్రోల్ ఆఫ్ ది థర్డ్ పార్టీ. ఇప్పుడు ఇన్వెంటరీ ఎక్కడ ఉందంటే థర్డ్ పార్టీ దగ్గర ఉంది. అది రీజన్ చూద్దాం మనం ఫస్ట్. వెన్ ఇన్వెంటరీ అండర్ ద కంట్రోల్ ఆఫ్ ది కస్టడీ థర్డ్ పార్టీ ఉన్నప్పుడు ఏం చేయాలి, అప్పుడు కూడా ఏంది మెటీరియల్ టు ద ఫైనాన్షియల్ స్టేట్మెంట్. మనకి మెటీరియల్ టు ద ఫైనాన్షియల్ స్టేట్మెంట్ అయినప్పుడు ఏం చేయాలి, ఫస్ట్ రిక్వెస్ట్ చేయాలి. ఆబ్వియస్లీ థర్డ్ పార్టీ దగ్గర రిక్వెస్ట్ ఫ్రమ్ థర్డ్ పార్టీ క్వాంటిటీస్ అండ్ కండిషన్. థర్డ్ పార్టీకి చెప్పాలి, అబ్బా నీ దగ్గర నిజంగానే క్వాంటిటీస్ సరిపడా వీళ్ళు చెప్పిన క్వాంటిటీసే ఉన్నాయి, దాని కండిషన్ ఏదని చెప్పి రిక్వెస్ట్ తీసుకుంటాం. దాంతోపాటు పర్ఫామ్ ద ఇన్స్పెక్షన్ ఆర్ అదర్ ఆడిట్ ప్రాసెస్ అప్రాపరియేట్ సర్కమ్స్టాన్సెస్. ఒకటి రిటర్న్ కన్ఫర్మేషన్ ఒకటే కాకుండా అప్రాపరియేట్ సర్కమ్స్టాన్సెస్లో నువ్వు కావాలంటే అదర్ ఆడిట్ ప్రొసెస్ కూడా పర్ఫామ్ చేయాలి, అది చెప్పింది. నెక్స్ట్ దాంట్లో ఇంకేముంటాయి, అదర్ ఆడిట్ ప్రొసెసెస్ మే ఇంక్లూడ్ ఏముంటాయి, ఫస్ట్ ఇన్స్పెక్టింగ్ ద డాక్యుమెంట్స్ రిగార్డింగ్ ద ఇన్వెంటరీ హెల్డ్. అంటే డాక్యుమెంట్స్ ఉంటాయి కదా, వేర్ హౌస్ రిప్స్. ఇప్పుడు మన దగ్గర ఒక గూడ్ ఉంటుంది, ఆర్ ఫర్దర్ రా మెటీరియల్ ఉంది, రా మెటీరియల్ మనకి ఇన్వెంటరీ. ఆబ్వియస్లీ ఫర్దర్ ప్రోడక్ట్కి వెళ్ళాలంటే వేర్ హౌస్కి ఇస్తాము, ఆర్ వేర్ హౌస్లో కొన్ని రోజులు పెట్టుకుంటాం అనుకోండి, ఆ వేర్ హౌస్ రిసిప్ట్, వేర్ హౌస్ రిసిప్ట్ ఉంటుంది మన ఇన్వెంటరీలో అక్కడ పెట్టామని చెప్పి. సో అది ఏం చేయాలి, మనము ఆ డాక్యుమెంట్ మొత్తం కేర్ఫుల్గా వెరిఫై చేయాలి. నెక్స్ట్ రిక్వెస్ట్ ఇన్ ద కన్ఫర్మేషన్ ఏమని, వెదర్ దే ఆర్ ప్లేజ్డ్ ఆర్ కొలెటరల్గా ఆర్ గిరి పెట్టడం అంటారు కదా, కొలెటరల్గా ప్లేజ్ ఏమని చేశారని చెప్పి అది కూడా వెరిఫై చేయాలి. నెక్స్ట్ అటెండింగ్ ఆర్ అరేంజింగ్ అనదర్ ఆడిటర్స్. ఒకవేళ నువ్వు వెళ్ళలేకపోయినావు అనుకో, అనదర్ ఆడిటర్ నీ ఫ్రెండ్ కానీ ఇంకో ఆడిటర్ కానీ ఎవరైనా ఒకరిని అరేంజ్ చేసి ఏం చేయాలి, ఫిజికల్ ఇన్వెంటరీ కౌంటింగ్ చేయడానికి ట్రై చేయాలి ఇఫ్ ప్రాక్టికబుల్ వరకు. నెక్స్ట్ మరి ఈ అనదర్ ఆడిటర్ వెళ్తాడు కదా, వాడు ఊరికే ఉండడు కదా, కొన్ని ప్రొసీజర్ చేస్తాడు, కొన్ని ఒక రిపోర్ట్ ఇస్తాడు కదా, ఆ రిపోర్ట్ చూడాలి నువ్వు. ఆబ్టైనింగ్ అనదర్ ఆడిటర్స్ రిపోర్ట్ ఆర్ ఆన్ ద అడిక్వసీ ఆఫ్ ది థర్డ్ పార్టీ ఇంటర్నల్ కంట్రోల్స్ ఎట్లా ఉన్నాయి ఫర్ ఇన్షూరింగ్ ద ఇన్వెంటరీస్ ప్రాపర్లీ కౌంటెడ్ అండ్ అడిక్వేట్లీ సేఫ్ గార్డ్ మెయింటైన్ అండ్. సో ఇక్కడ ఏం చెప్పినా మనకి థర్డ్ పార్టీ ఉన్నప్పుడు ఏం చేయాలి మనం ఫస్ట్ అంటే డాక్యుమెంట్ ఏమైనా డాక్యుమెంట్ని ఫస్ట్ వెరిఫై చేయాలి, దెన్ రిక్వెస్ట్ కన్ఫర్మేషన్ తీసుకోవాలి. థర్డ్ ఏం చేయాలి, అనదర్ ఆడిటర్ని అరేంజ్ చేయాలి. అనదర్ ఆడిటర్లు ఏం చేస్తాడు, ఈ ప్రొసీజర్ ఒక రిపోర్ట్ ఇస్తాడు. రిపోర్ట్ ఏమి ఇస్తాడు, ఇంటర్నల్ ఆడిట్, అసలు ఇంటర్నల్ ఆడిట్ ప్రాపర్గా ఉన్నాయా లేవా, ఇప్పుడు థర్డ్ పార్టీ దగ్గర ఉన్నాయి కదా, ఆ థర్డ్ పార్టీ దగ్గర ఇంటర్నల్ కంట్రోల్స్ కరెక్ట్గా ఉన్నాయా లేవా, ఏమని రిగార్డింగ్ ద ఎగ్జిస్టెన్స్ అండ్ కండిషన్స్ ఆ ఇంటర్నల్ కంట్రోల్స్ కరెక్ట్గా ఉన్నాయా చూసుకోవాలి లాస్ట్కి. సో ఇది నెక్స్ట్ లాస్ట్ కాన్సెప్ట్ కాదు, సెకండ్ కాన్సెప్ట్ ఇది, లిటిగేషన్ అండ్ క్లెయిమ్స్. లిటిగేషన్ అండ్ క్లెయిమ్స్ అనే ఎగ్జాంపుల్ ఏముంటాయి మనకి, ఇప్పుడు కేసెస్ ఉంటాయి కదా, కేసెస్ కానీ పెండింగ్ కేసెస్ ఇవన్నీ ఉంటాయి కదా కంపెనీ మీద, నార్మల్గానే ఉంటాయి బేస్డ్ ఆన్ నేచర్ ఆఫ్ కంపెనీ బట్టి. సో అక్కడ ఏం చేయాలి మనం, ఆడిటర్ షల్ డిజైన్ అండ్ పర్ఫార్మ్ ద ఆడిట్ ప్రొసీజర్స్ ఇన్ ఆర్డర్ టు ఐడెంటిఫై ద లిటిగేషన్ అండ్ క్లెయిమ్స్ ఇన్వాల్వింగ్ ద ఎంటిటీ విచ్ గివ్ రైస్ టు మెటీరియల్ మిస్స్టేట్మెంట్. సో అక్కడ చూసుకోవాలి ప్రొసీజర్స్ ఎలా ఉండాలంటే ఐడెంటిఫై చేయాలి, లిటిగేషన్స్ అండ్ క్లెయిమ్స్ ఉన్నాయా దట్ గివ్స్ రైస్ టు రిస్క్ ఆఫ్ మెటీరియల్ మిస్స్టేట్మెంట్. ఫస్ట్ ఏం చేయాలి, ఫస్ట్ మనము ఎంక్వైరీస్ ఆఫ్ ది మేనేజ్మెంట్ వేర్ అప్లికేబుల్ అదర్స్ విత్ ఇన్ ద ఎంటిటీ ఇంక్లూడింగ్ ద ఇన్హౌస్ లీగల్ కౌన్సిల్ ఉంటారు. అంటే ఇది ఇప్పుడు మనం ఎలా అయితే ఆడిటర్ ఆఫ్ ది కంపెనీ ఉంటారో, కొంతమంది లాయర్స్ ఎక్స్క్లూజివ్ కంపెనీ ఉంటారు పెద్ద పెద్ద కంపెనీకి, వాళ్ళు వాళ్ళ పని ఏంటి, ఓన్లీ లీగల్ మ్యాటర్స్ ఏదైనా కంప్లైంట్స్ వచ్చినా ఆర్ ఏదైనా లిటిగేషన్ వచ్చినా అవి చూసుకోవడానికి ఉంటారు. సో ఫస్ట్ మనం ఏం చేస్తాం, ఎంక్వైరీస్ అయితే మేనేజ్మెంట్తో చేస్తాము, దాంతోపాటు
ఇన్ హౌస్ లీగల్ కౌన్సిల్ ఉంటారో వాళ్ళతో ఎంక్వైరీ చేస్తాం. నెక్స్ట్ రివ్యూ ద మినిట్స్ ఆఫ్ ది మీటింగ్. వీళ్ళు ఏం చేస్తారు, ఎవ్రీ టైమ్ మీటింగ్ పెట్టుకుంటారు. మీటింగ్ పెట్టుకున్నప్పుడు రివ్యూ మినిట్స్ ఆఫ్ ది మీటింగ్ ఉంటుంది కదా, ఆ మీటింగ్లో ఏదైనా కేసు రిలేటెడ్ మాట్లాడాలనుకోండి అది రివ్యూ చేస్తాం. దోస్ చార్జ్ విత్ గవర్నెన్స్ ఇన్ కరస్పాండెన్స్ బిట్వీన్ ద ఎంటిటీ అండ్ ఎక్స్టర్నల్ లీగల్ కౌన్సిల్. అంటే ఇప్పుడు ఇంటర్నల్ లీగల్ కౌన్సిల్ ఉంటారు, దాంతోపాటు ఏంది ఎక్స్టర్నల్ కూడా ఉంటారు. ఎప్పుడు ఎక్స్క్లూజివ్గా కంపెనీకి పనిచేసే వాళ్ళు ఉంటారు. ఒకవేళ కేసు పెద్ద అయింది ఆర్ కాంప్లెక్సిటీ బట్టి ఏంది బయట నుంచి కూడా మనం ఎక్స్టర్నల్ లీగల్ కౌన్సిల్ కన్ఫరెన్స్. సో కరస్పాండెన్స్ విత్ అంటే ఎక్స్టర్నల్ లీగల్ కౌన్సిల్ ఏమైనా మాట్లాడారా అది తీసుకుంటాం. నెక్స్ట్ వీళ్ళకి లీగల్ ఎక్స్పెన్స్ ఉంటుంది కదా, ఆబ్వియస్లీ హైర్ చేసుకున్నప్పుడు రివ్యూ ద లీగల్ ఎక్స్పెన్సెస్. సో ఏం చెప్పిన లిటిగేషన్ అండ్ క్లెయిమ్స్ ఉన్నప్పుడు ఏం చేయాలి, ఫస్ట్ ఎంక్వైరీస్ ఆఫ్ ది మేనేజ్మెంట్, ఫస్ట్ ఇన్ హౌస్ లీగల్ కౌన్సిల్. నెక్స్ట్ మినిట్స్ ఆఫ్ ది మీటింగ్, ఎవరిది దోస్ చార్జ్ విత్ గవర్నెన్స్, దాంతోపాటు ఎక్స్టర్నల్ లీగల్ కౌన్సిల్. థర్డ్ ఏం చెప్పిన వీళ్ళకి ఎక్స్పెన్స్ పే చేస్తారు కదా ఎక్స్టర్నల్ వాళ్ళకి, సో ఆ ఎక్స్పెన్స్ అకౌంట్ కూడా మనం వెరిఫై చేయాలి. అప్పుడు కొంచెం తెలిసిపోతుంది, మనకి క్లారిటీ వస్తుంది అసలు లిటిగేషన్ అండ్ క్లెయిమ్స్ ఏమని అని అర్థమైపోతుంది. If the auditor assesses the risk of material misstatement regarding the litigation and claims and communication with the entity's external legal counsel. సో ఆడిటర్ అనిపించింది ఏమైనా అసోసియేషన్ ఇక్కడ రిస్క్ ఆఫ్ మెటీరియల్ మిస్స్టేట్మెంట్ ఎక్కువ ఉంది, దెన్ ఏం చేయాలి మనము ఎక్స్టర్నల్ లీగల్ కౌన్సిల్తో కమ్యూనికేట్ చేయాలి. ఎట్లా అంటే ఇఫ్ ఆడిటర్ షెల్ డూ త్రూ లెటర్ ఆఫ్ ఎంక్వైరీ రిక్వెస్టింగ్ ద ఎక్స్టర్నల్ లీగల్ కౌన్సిల్ టు కమ్యూనికేట్ డైరెక్ట్లీ విత్ ఆడిటర్. ఇది లెటర్ ఆఫ్ ఎంక్వైరీ, ఒక లెటర్ ఆఫ్ ఎంక్వైరీ ఇస్తాం. ఏమి ఇస్తాము, ఎక్స్టర్నల్ లీగల్ కౌన్సిల్ డైరెక్ట్ నాకు కమ్యూనికేట్ చేయమని చెప్తాం. కానీ ఇఫ్ లా అండ్ రెగ్యులేషన్ ఆర్ ద రెస్పెక్టివ్ లీగల్ ప్రొఫెషనల్ బాడీ, ఇప్పుడు వాళ్ళకి కూడా కొన్ని ఉంటాయి కదా ప్రొఫెషనల్ ఎథిక్స్, లా రెగ్యులేషన్ ఉంటుంది బై డిఫాల్ట్గా. నెక్స్ట్ ఎవరైతే వాళ్ళ లా చేసే వాళ్ళు ఉంటారో లాయర్స్, వాళ్ళ దగ్గర కూడా కొన్ని లాస్ ఉంటాయి, అవి ఏం చేస్తే ప్రొహిబిట్ చేసాయి అన్నట్టు డైరెక్ట్ కమ్యూనికేట్ చేయడానికి. అండ్ ఇట్ ఈస్ ఎక్స్టర్నల్ లీగల్ కౌన్సిల్ ఫ్రమ్ కమ్యూనికేట్ డైరెక్ట్లీ విత్ ఆడిటర్. దెన్ ఆడిటర్ ఏం చేయాలి, అప్పుడు ఆల్టర్నేటివ్ ఆడిట్ ప్రొసెస్ పర్ఫామ్ చేయాలి. దెన్ ఇఫ్ ఇట్ ఈస్ కన్సిడర్డ్ అన్లైక్లీ ఏమని దట్ మోస్ట్ ఆఫ్ ది కేసెస్ ఏంది ఏమని ఎక్స్టర్నల్ లీగల్ కౌన్సిల్ విల్ రెస్పాండ్ అప్రాప్రియేట్లీ టు ద లెటర్ ఆఫ్ జనరల్ ఎంక్వైరీ యాజ్ ఆడిటర్ మే సీక్ డైరెక్ట్ కమ్యూనికేషన్ త్రూ ఎ లెటర్ ఆఫ్ స్పెసిఫిక్ ఎంక్వైరీ. అన్లైక్లీ అంటే చాలాసార్లు ఏమైతే అన్లైక్లీ చాలాసార్లు ఈ ఎక్స్టర్నల్ లీగల్ కౌన్సిల్ అని డైరెక్ట్ కమ్యూనికేషన్ చేయడానికి జనరల్గా జరగదు, డైరెక్ట్ కమ్యూనికేషన్ జరగదు. అప్పుడు ఏం చేయాలి, మనకు ఇందాకనేమో లెటర్ ఆఫ్ ఎంక్వైరీ ఇదేమో జనరల్ అనుకోండి, ఇప్పుడు స్పెసిఫిక్ వెళ్ళాలను ఏమని చెప్పాలంటే ఫస్ట్ వాళ్ళని అడగాలి ఏంది రిస్క్, అసలు లిస్ట్ ఆఫ్ లిటిగేషన్స్ ఏమున్నాయి. ఇప్పుడు అన్లైక్లీ టు రెస్పాండ్ అన్నప్పుడు స్పెసిఫిక్ వెళ్ళాలి, అసలు లిస్ట్ ఆఫ్ లిటిగేషన్స్ ఏమున్నాయి కంపెనీ దగ్గర. దెన్ మేనేజ్మెంట్ అసెస్మెంట్ ఆఫ్ అవుట్కమ్ ఆఫ్ ఈచ్ ఆఫ్ ది ఐడెంటిఫై లిటిగేషన్ అండ్ క్లెయిమ్స్ అండ్ ఇట్స్ ఎస్టిమేట్ ఫైనాన్షియల్ ఇంప్లికేషన్స్ అండ్ ఇంక్లూడింగ్ ద కాస్ట్ ఇన్వాల్వ్డ్. ఫస్ట్ మనం ఏం చేస్తాము, ఒక స్పెసిఫిక్ వెళ్తున్నాం. ఇప్పుడు మనం జనరల్గా అసలు అన్లైక్లీ రెస్పాండ్ అవ్వట్లేదు కాబట్టి మనం స్పెసిఫిక్గా ఏం చెప్తున్నాం, మనము అసలు లిస్ట్ ఆఫ్ అసలు లిటిగేషన్స్ ఎన్ని ఉన్నాయి కంపెనీకి, లిటిగేషన్స్ ఏముంటాయి, దీని మీద మేనేజ్మెంట్ అసెస్మెంట్ ఏంది, ఇంక్లూడింగ్ ద ఒకవేళ ఇప్పుడు ఫైన్ కట్టాల్సి వచ్చింది ఆర్ మన కేసు సెటిల్మెంట్ చేయాల్సి వచ్చింది కనుక ఫైనాన్షియల్ కండిషన్ ఎఫెక్ట్ అవుతుంది, క్యాష్ ఎఫెక్ట్ అవుతుంది. సో ఫైనాన్షియల్ కండిషన్స్ ఏంది, దాంట్లో కాస్ట్ ఎంత ఇన్వాల్వ్ అయింది, ఇంత స్పెసిఫిక్ వెళ్ళాలి. దాంతోపాటు రిక్వెస్ట్ దట్ ఎక్స్టర్నల్ లీగల్ కౌన్సిల్ కన్ఫర్మ్ ద రీజనబుల్నెస్ ఆఫ్ మేనేజ్మెంట్ అసెస్మెంట్ అండ్ ప్రొవైడ్ ద లిస్ట్ ఆఫ్ ఇన్కంప్లీట్ ఇన్కమ్. మేనేజ్మెంట్ అసెస్మెంట్ చేసిన సరిపోయింది, ఇప్పుడు ఎక్స్టర్నల్ లీగల్ కౌన్సిల్ వేయాలి అసలు మేనేజ్మెంట్ అసెస్మెంట్ రీజనబుల్గా ఉందా లేదా, ఒకవేళ ఇన్కంప్లీట్ ఇన్కరెక్ట్ ఏమైనా ఉన్నాయి అని చెప్పి అడగాలి. ఇది అన్లైక్లీ ఉన్నప్పుడు స్పెసిఫిక్ లెటర్ ఆఫ్ ఎంక్వైరీతో వెళ్ళాలి. నెక్స్ట్ ఇన్ సర్టెన్ సర్కమ్స్టాన్సెస్ ద ఆడిటర్ మే ఆల్సో మే జడ్జ్ ఈ నెసరీ టు మీట్ విత్ ద ఎక్స్టర్నల్ లీగల్ కౌన్సిల్. ఇందాక మనం ఏమో ఓన్లీ లెటర్ ఆఫ్ కమ్యూనికేషన్ మాత్రమే, అది జనరల్ కానీ స్పెసిఫిక్ కానీ. ఇప్పుడు డైరెక్ట్గా కలవాలనుకుంటున్నాము, డైరెక్ట్ కలిసి కొన్ని డిస్కస్ చేయాలనుకుంటున్నాం. ఏమని ఎప్పుడు డిస్కస్ చేస్తాం, సిచ్యువేషన్స్ ఏంటి, ఎప్పుడు ఎక్స్టర్నల్ లీగల్ కౌన్సిల్ డిస్కస్ లైక్ అవటం ఎప్పుడు అంటే మనకు ఎప్పుడైతే ఆడిటర్ డిటర్మైన్ దట్ మ్యాటర్ ఏదైతే ఉందో అది సిగ్నిఫికెంట్ రిస్క్ ఉంది, దాని సిగ్నిఫికెంట్ రిస్క్ ఉంది కాబట్టి అది వెరీ కాంప్లెక్స్ ఉండొచ్చు కదా, అంటే ఇట్లా కూడా ఎట్లా అనుకోవచ్చు, ద మ్యాటర్ ఈస్ కాంప్లెక్స్ సో ద రిస్క్ ఈస్ వెరీ సిగ్నిఫికెంట్ అనొచ్చు. దెన్ దేర్ ఈస్ అ డిసగ్రిమెంట్ బిట్వీన్ ద మేనేజ్మెంట్ అండ్ ఎక్స్టర్నల్ లీగల్ కౌన్సిల్. సో ఇక్కడ కూడా నువ్వు డైరెక్ట్గా కలవాలి, ఎందుకంటే ఇప్పుడు మేనేజ్మెంట్ ఒకటి చెప్తుంది, ఎక్స్టర్నల్ లీగల్ కౌన్సిల్ వీళ్ళిద్దరు అగ్రిమెంట్ అవ్వట్లేదు, వాళ్ళేమో అవుట్కమ్ మా ఫేవర్ వస్తుంటారు, వీళ్ళేమో వీళ్ళ ఫేవర్ వస్తుంటారు. సో ఇప్పుడు కూడా మనం ఏం చేయాలి, డైరెక్ట్ కమ్యూనికేట్ అయ్యి డిస్కస్ చేయాలి ఎవరితోటి, ఎక్స్టర్నల్ లీగల్ కౌన్సిల్ తోటి. ఇఫ్ సచ్ మీటింగ్స్ రిక్వైర్స్ మేనేజ్మెంట్ పర్మిషన్ అండ్ హెల్డ్ విత్ రిప్రజెంటేటివ్ ఆఫ్ మేనేజ్మెంట్ అటెండెన్స్. ఇవన్నీ మనం డైరెక్ట్గా చేయొచ్చు, డైరెక్ట్గా కలుస్తాం. ఎప్పుడు చేయాలి, నువ్వు డైరెక్ట్గా ఎక్స్టర్నల్ లీగల్ కౌన్సిల్ కలవద్దు, ఎవరు ఉండాలి ఆ మీటింగ్లో, మేనేజ్మెంట్ పర్మిషన్ ఉండాలి, దాంతోపాటు వాళ్ళ రిప్రజెంటేటివ్ కూడా ఉండాలి దాంట్లో, అప్పుడు మాత్రం చేయగలుగుతావు. ఫర్దర్ ఇఫ్ మేనేజ్మెంట్ రిఫ్యూజ్ టు గివ్ ఆడిటర్స్ పర్మిషన్ టు కమ్యూనికేట్ డైరెక్ట్లీ ఎక్స్టర్నల్ లీగల్ కౌన్సిల్, ఇఫ్ ఎంటిటీస్ లీగల్ కౌన్సిల్ రిఫ్యూజెస్ టు రెస్పాండ్ అప్రాప్రియేట్లీ టు ద లెటర్ ఆఫ్ ఎంక్వైరీ ప్రొహిబిటెడ్. రెండు సిచ్యువేషన్స్ ఉన్నాయి, ఏంటి, మేనేజ్మెంట్ అసలు పర్మిషన్ ఇవ్వట్లేదు ఎక్స్టర్నల్ లీగల్ కౌన్సిల్ డైరెక్ట్గా కమ్యూనికేట్ చేయడానికి. మనం డైరెక్ట్ ఎప్పుడు కమ్యూనికేట్ చేస్తున్నామో, ఎప్పుడైతే కాంప్లెక్స్ ఉందో, సిగ్నిఫికెంట్ రిస్క్ ఉంది, నెక్స్ట్ డిసగ్రిమెంట్ ఉన్నప్పుడు, ఇవేం చేయట్లేదు. దాంతోపాటు ఇంకేంటి, ఎక్స్టర్నల్ లీగల్ కౌన్సిల్ కూడా ప్రొహిబిట్ చేస్తుంది, ఎందుకంటే లాస్ అండ్ రెగ్యులేషన్స్ ఒప్పుకోవట్లేదు, మేము మిమ్మల్ని డైరెక్ట్ కమ్యూనికేట్ చేయమని. అప్పుడు ఏం చేస్తాను,
ఆడిటర్ ఈజ్ అనేబుల్ టు ఆబ్టైన్ సఫిషియెంట్ అప్రోప్రియట్ ఎవిడెన్స్. ఒకటి మేనేజ్మెంట్ ఒప్పుకోవట్లేదు, నెక్స్ట్ ఎక్స్టర్నల్ లీగల్ కౌన్సిల్ కూడా వాళ్ళ లాస్ అండ్ రెగ్యులేషన్స్ ఒప్పుకోవట్లేదు, వాళ్ళు కూడా ఇవ్వట్లేదు. నెక్స్ట్ మనం అనేబుల్ టు ఆబ్టైన్ సఫిషియెంట్ అసలు ఆడిట్ ఎవిడెన్స్ వస్తే ఏం చేస్తాం, ఆబ్వియస్లీ మాడిఫై ద ఒపీనియన్ యాజ్ బై 705. సో ఇది లిటిగేషన్ అండ్ క్లెయిమ్స్ రిలేటెడ్. నెక్స్ట్ సెగ్మెంట్ ఇన్ఫర్మేషన్ చూద్దాం. సఫిషియెంట్ అప్రోప్రియట్ ఆడిట్ రిగార్డింగ్ ద ప్రజెంటేషన్ అండ్ డిస్క్లోజర్ ఆఫ్ సెగ్మెంట్ ఇన్ఫర్మేషన్. ఆ సెగ్మెంట్ ఇన్ఫర్మేషన్ ఎందుకు, చిన్న బ్రీఫ్గా చూద్దాం. రిలయన్స్ ఇండస్ట్రీ ఉంది, సో వాళ్ళకి నెంబర్ ఆఫ్ బిజినెస్ ఉన్నాయి. ఒకటి ఏంటి, ఆయిల్స్ ఉన్నాయి, నెక్స్ట్ రీటైల్ సెక్టర్లు ఉన్నారు, నెక్స్ట్ టెలికామ్లు ఉన్నారు. సో వాళ్ళు తెలుసుకోవాలనుకుంటున్నారు కదా అసలు ఏ సెగ్మెంట్కి ఎంత రెవెన్యూ ఉంది, ఎంత ప్రాఫిట్ ఉంది, ఎంత అసెట్స్ ఉంది, ఇవన్నీ తెలుసుకోవాలనుకుంటున్నా. అవంతా ఈ సెగ్మెంట్ ఇన్ఫర్మేషన్ మనకి మొత్తం మన నోట్స్ టు అకౌంట్లో ఇచ్చేస్తాం మొత్తం ఇన్ఫర్మేషన్ అంతా. సో దాని రిలేటెడ్ ఇదంతా. అసలు ఆడిటర్ ఇట్లా ఆడిట్ చేస్తాడు. ఆడిటర్ షల్ ఆబ్టైన్ సఫిషియెంట్ అప్రోప్రియట్ ఆడిట్ ఎవిడెన్స్ రిగార్డింగ్ ద ప్రజెంటేషన్ అండ్ డిస్క్లోజర్ సెగ్మెంట్ ఇన్ఫర్మేషన్ ఇన్ అకార్డెన్స్ విత్ ఫస్ట్ ఇది అప్లికేబుల్ ఫైనాన్షియల్ రిపోర్టింగ్ ఫ్రేమ్వర్క్లో అకార్డింగ్ ఉండాలి యాజ్ పర్ అప్లికేబుల్ సెగ్మెంట్ ఇన్ఫర్మేషన్ అంతా. దానికోసం ఏం చేయాలి ఫస్ట్ అంటే ఆబ్టైనింగ్ అండర్స్టాండింగ్ ఆఫ్ ది మెథడ్స్ యూజ్డ్ బై ద మేనేజ్మెంట్ ఇన్ డిటర్మైనింగ్ ద సెగ్మెంట్ ఇన్ఫర్మేషన్. ఈ సెగ్మెంట్ ఇన్ఫర్మేషన్ సపరేట్ అంటే రెవెన్యూ ఇది, అసెట్స్ ఇది, ప్రాఫిట్ ఇదే, కొన్ని మెథడ్స్ యూజ్ చేస్తారు కదా, ఆ మెథడ్స్ ఏం యూజ్ తెలుసుకోవాలి ఫస్ట్. ఎవాల్యుయేటింగ్ సచ్ మెథడ్స్ ఆర్ లైక్లీ టు రిజల్ట్ ఇన్ డిస్క్లోజర్ విత్ ద అకార్డెన్స్ విత్ అప్లికేబుల్ ఫైనాన్షియల్ రిపోర్టింగ్. ఈ మెథడ్స్ ఏముండాలి, ఇలా మెథడ్స్ రిజల్ట్స్ ఎట్లుండాలంటే యాజ్ పర్ అప్లికేబుల్ ఫైనాన్షియల్ రిపోర్టింగ్ ఫ్రేమ్వర్క్ అప్లికేబుల్ ఉన్నట్టు ఈ డిస్క్లోజర్స్ అన్ని ఉండాలి. నెక్స్ట్ సో ఉండాలి కాబట్టి మనం ఏం చేసాం, దెన్ ఒకసారి ఫస్ట్ ఎవాల్యుయేషన్ మెథడ్స్ చూసాం, దెన్ టెస్టింగ్ ద అప్లికేషన్ ఆఫ్ సచ్ మెథడ్స్. అసలు టెస్ట్ చేయాలి, ఇప్పుడు ఈ మెథడ్స్ ఎట్లా అప్లై చేస్తున్నారని చెప్పి మెథడ్స్ టెస్ట్ చేయాలి. ఎగ్జాంపుల్స్ ఆఫ్ మ్యాటర్స్ వే దట్ రిలవెంట్ ఆబ్టైనింగ్ ఇన్ఫర్మేషన్. ఏంటి ఆ మెథడ్స్ ఎక్కడెక్కడ యూజ్ చేస్తారంటే ఏం చేస్తాం, ఇందాక చెప్పాను కదా, సేల్స్, ట్రాన్స్ఫర్స్ కానీ, చార్జెస్ బిట్వీన్ ద సెగ్మెంట్స్, ఇంటర్ సెగ్మెంట్ అమౌంట్స్. ఆబ్వియస్లీ ఒక సెగ్మెంట్ ఇంకో సెగ్మెంట్కి కొన్ని ఇంటర్ ట్రాన్సాక్షన్స్ ఉంటాయి కదా, అవి ఎలిమినేట్ చేయగలగాలి. సో దానికి ఏం మెథడ్స్, దానికే మెథడ్స్ యూజ్ చేస్తారు. ఇంకా దేనికి యూజ్ చేస్తారు, కంపారిజన్ విత్ ద బడ్జెట్స్ విత్ ఎక్స్పెక్టెడ్ రిజల్ట్స్. ఆబ్వియస్లీ ఒక బడ్జెట్ అనుకుంటారు, 10 lakhs బడ్జెట్ ఉంది ఈ ప్రాజెక్ట్కి అనుకో, ఎక్కువ అయిందా తక్కువ అయిందా కంపేర్ అయితే చూసుకోవాలి. దానికోసం కూడా ఈ మెథడ్స్ యూజ్ చేస్తాం. దెన్ అలొకేషన్ ఆఫ్ అసెట్స్ అండ్ కాస్ట్ అమాంగ్ ద సెగ్మెంట్స్. అసెట్స్ ఏ అసెట్స్ ఎవరివి, కాస్ట్ అనేది సెగ్మెంట్కి డివైడ్ చేసాం కదా దానికి. కన్సిస్టెన్సీ విత్ ద ప్రేయర్ పీరియడ్ అండ్ అడిక్వసీ ఆఫ్ డిస్క్లోజర్. అంటే ఈ మెథడ్స్ ఏవైతే యూజ్ అవ్వో కన్సిస్టెంట్గా యూజ్ చేయాలి. ఒక ఇయర్కి ఒకసారి, ఇయర్కి ఒక మెథడ్, పాత ఇయర్కి ఒక మెథడ్ అలా యూజ్ చేసుకుంటా కన్సిస్టెంట్గా ఉన్నాయా లేవా, ఏమైనా ఇన్కన్సిస్టెన్సీ ఉన్నాయని చూసుకోవాలి. నెక్స్ట్ లాస్ట్కి ఏం చేయాలి, పర్ఫార్మింగ్ ద అనలిటికల్ ప్రొసీజర్స్ ఆర్ అదర్ ఆడిట్ ప్రొసీజర్స్ ఆర్ అప్రోప్రియట్ సర్కమ్స్టాన్సెస్. సో ఇది సెగ్మెంట్ ఇన్ఫర్మేషన్. మళ్ళీ మనం చూద్దాము ఫస్ట్ సెగ్మెంట్ ఇన్ఫర్మేషన్ ఎందుకో నేను చెప్పిన. దెన్ ఫస్ట్ ఏం చేయాలి, ఫస్ట్ మెథడ్స్ చూసాం, ఎవాల్యుయేషన్ మెథడ్ చూసాం కాబట్టి దెన్ దీని అప్లికేషన్ ఎక్కడ టెస్ట్ చేసాం. దెన్ టెస్ట్ చేసిన తర్వాత ఎగ్జాంపుల్స్, ఈ మెథడ్స్ ఎందుకు యూజ్ చేయాలి, దేని యూజ్ చేయాలి అన్నప్పుడు ఈ ఆన్సర్ అంతా రాయాలి. సేల్స్, ట్రాన్స్ఫర్ చార్జెస్ బిట్వీన్ ఇంటర్ సెగ్మెంట్ ట్రాన్సాక్షన్స్, నెక్స్ట్ కంపారిజన్ విత్ ద బడ్జెట్స్, నెక్స్ట్ అలొకేషన్ ఆఫ్ అసెట్స్, కన్సిస్టెన్సీ విత్ ద ప్రేయర్ పీరియడ్తో ఉండాలి అవే మెథడ్స్, ఇవన్నీ చూస్ చేసాం. లాస్ట్కి అనలిటికల్ ప్రొసీజర్స్, ఏమైనా ఆడిట్ ప్రొసెస్ అప్రోప్రియట్ యూజ్ చేస్తారా లేదా. సో ఇది మొత్తం SA 501. సో ఇది మీరు ఇలా క్లాస్లో నాతో పాటు నేర్చుకోండి, ఈజీగా అయిపోతుంది. ఇట్లా చిన్న ఎస్ఎస్ నాతో పాటు నేర్చేసుకోండి, ఈజీగా అయిపోతుంది. దెన్ మీకు ఈ వీడియో నచ్చినట్టయితే ఇంకో 2-3 షేర్ చేయండి, సో దట్ వాళ్ళకు కూడా రీచ్ అవుతుంది. తెలుగులో ఇలా ఎక్స్క్లూజివ్ కంటెంట్ నేను ఇంకా పెడుతూనే ఉంటాను. మీ ఎంకరేజ్మెంట్ కూడా నాకు కావాలి, లైక్ కూడా చేయండి, ఇంకా షేర్ కూడా ఈ వీడియోని చేస్తే, సో దట్ చాలా అంటే ఫస్ట్ ఆఫ్ ఆల్ ఈ తెలుగులో వీడియోస్ రావడమే చాలా తక్కువ, ఆడిట్లో ఇలా మనం చెప్పడమే చాలా తక్కువ. సో నేను ఇంకా కీప్ ఆన్ ట్రై చేస్తుంటాను, అన్ని మొత్తం సిలబస్ అప్లోడ్ చేయడానికి ట్రై చేస్తాను. సో ఐ నీడ్ యువర్ ఎంకరేజ్మెంట్. థ్యాంక్ యూ ఈచ్ అండ్ ఎవ్రీ వన్.